ఇంతకీ మంజు మేడంని ఇన్వైట్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి సత్య? ఏదో మహిళా శక్తి గురించి అంట. మహిళలకి సన్మానం కూడా చేస్తారంట. సత్య, మంజు మేడం చీఫ్ గెస్ట్గా వెళ్తుంది కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే? జాగ్రత్తగా అంటే అసలు వదిన చీఫ్ గెస్ట్ ఏంటి? ఆవిడ మామూలుగా ఉంటేనే మాట్లాడడం కష్టం. స్టేజ్ ఎక్కిందంటే బాప్రే ఏం మాట్లాడాలి అంటుంది. అప్పుడు వదిన సారీ నాకేం తెలీదు, నేనేం మాట్లాడాలంటూనే తొర్రిగో మొర్రిగో నీ గురించి అమ్మ గురించి నెగిటివ్గా మాట్లాడిందనుకో, ఇప్పుడు మనం నవ్వుతున్నాం, అక్కడైతే స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. వదినకి మాట్లాడడం రాక అంత నవ్వులు పాలవుతారు, అబాస్ పాలవుతారు. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నా. అబ్బా, వదిన అంటున్నావు, నేనే భార్య అనుకోవడం లేదు, నీకెలా వదినవుతుందిరా? నేనేదో అన్నాలే సత్య, కానీ నువ్వే ఆ మంజు మేడంని స్టేజ్ మీద ఏం మాట్లాడుతుందో ముందే తెలుసుకో. సత్య, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు స్టేషన్కి వెళ్ళొచ్చాక మంజు మేడంని గెస్ట్గా పిలిచారు. మంజు మేడం వీరనారిలా ఒకవేళ పోజు కొట్టి నేనే కట్టుకున్న భర్తని అరెస్ట్ చేసిన మహిళని అని ఉపన్యాసం ఇచ్చిందనుకో, ముందెగిరిపోయేది నీ ఫీజే సత్య. సమాజం దృష్టిలో మంజు మేడం నీ భార్య, కట్టుకున్న భార్య. ఒకవేళ నీ గురించి చెడుగా చెప్తే నీ పొలిటికల్ కెరియర్ గోవిందా గోవిందా, నీ భవిష్యత్తు కూడా చీకటిమయం. దాని బాగుందా? ఆ మంజు మేడంకి అంత సీన్ లేదు, ఉట్టి పిరిగిది. స్టేజ్ ఎక్కాక అబ్బా జబ్బా జబ్బా అంటూ తప్పుగా ఏదేదో మాట్లాడుతుంది. లేదంటే నవ్వి స్టేజ్కి నమస్కారం పెట్టి జై హింద్ అనేస్తుంది. అంతవరకే మంజు మేడం కెపాసిటీ. లేదంటే నాకు తిక్కరేగితే ఆర్గనైజర్స్తో మాట్లాడి స్పీచ్ క్యాన్సిల్ చేయిస్తా. ఏం థింక్ చేస్తున్నావు సత్య? స్పీచ్ క్యాన్సిల్ చేస్తే మంజు మేడం భర్తగా నీ మాట పోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? సరైన ప్లాన్ చేయి. అసలు ఆ స్పీచ్ ఏదైతే ఉందో అది నువ్వే ప్రిపేర్ చేసివు. రేపు మీటింగ్లో ఏం మాట్లాడుతుందో? అసలు మాట్లాడుతుందా? మొత్తం చెడగొట్టి పరువు తీస్తుందా? పరువు పోతే నా రాజకీయ కెరీర్ దెబ్బతింటుంది. సత్య పని అవుట్. ఏమైంది? నథింగ్, ఏమీ లేదు. సత్య పని అవుట్ అని అంటున్నారు కదా. రేపు నా పని అవుట్, మొత్తం నా పరువు, నా కుటుంబ పరువు పోతుంది. అదేంటి, ఎందుకలా అంటున్నారు? కారణం మీరే మేడం. నా వల్ల మీ పరువు, మీ ఫ్యామిలీ పరువు పోతుందా? దేనికి పోతుంది? నేనేం చేశాను? ఏమీ లేదు, వదిలేయండి. కారణం నేనే అని చెప్పి ఇప్పుడు వదిలేయండి అంటే ఏంటి అర్థం? అర్థం కాలేదు కదా, అందుకే వదిలేయమంటున్నాను. ఎందుకు అర్థం కాలేదు? మీ జీవితాన్ని నేనే నాశనం చేశాను. మీ ఫ్యామిలీకి నా వల్ల ఏం నష్టం జరిగింది? అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక టాపిక్లో నుంచి పక్కకొచ్చేయండి. మీరిప్పుడు చెప్పేది ఎలా ఉందో తెలుసా? ఇంట్లో పొగ పెడతాను, కంట్లో నుంచి నీళ్లు రానివ్వకూడదు అన్నట్టుగా ఉంది. సామెతలు మీకు సూట్ అవ్వవు, కానీ రేపు మీటింగ్లో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో స్పీచ్ ప్రిపేర్ అయ్యారా? నేను అసలు ఆ మీటింగ్కి వెళ్ళను. స్పీచ్ క్యాన్సిల్ చేస్తే మంజు మేడం భర్తగా నీ మాట పోతుంది. నువ్వు వెళ్ళకపోతే నన్ను తప్పుగా అనుకుంటారు. అదేంటి, మిమ్మల్ని స్పెషల్ గెస్ట్గా పిలిచినప్పుడు మీరు వెళ్ళకపోతే ఎలా?
ఓ స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదా? అందుకే వెళ్ళను అంటున్నారా? ఆమె కరెక్ట్? అదేం కాదు, ఎందుకో వెళ్ళాలనిపించట్లేదు. నాకు తెలుసు, మీరు చీఫ్ గెస్ట్ అంటేనే ప్రోగ్రాం పెట్టినోడు తలకి మాసినోడు అనుకున్నాను. మీరు ఎన్నైనా అనుకోండి, నేనైతే ఆ ప్రోగ్రాంకి వెళ్ళదలుచుకోలేదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. అక్కడే ఏం మాట్లాడాలో మీకు తెలీదు, అందుకే వెళ్ళాలనుకోవడం లేదు. స్పీచ్ నేను రాస్తానులే, అది మాట్లాడు. ఆగండి, మీరేమీ రాసివ్వక్కర్లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. మీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. హలో మేడం, స్టేజ్ మీద మాట్లాడడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? బుర్ర ఉపయోగించాలి. అది ఎలాగో మీకు లేదు కదా, నా బుర్ర ఉపయోగించి మీకు రాసిస్తాను. మీ బుర్ర నా కోసం ఏమీ ఉపయోగించకండి. అంతగా మీకు మాట్లాడాలనిపిస్తే మీరే వెళ్ళి మైక్ పట్టుకొని మాట్లాడండి. నా గురించి మీరేమీ బుర్ర బద్దలు చేసుకోకండి. నేను మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలో నాకు బాగా తెలుసు. మీరేం టెన్షన్ పడకండి. చూడండి మంజు మేడం, మీకు వచ్చి రాక ఏదో ఒకటి నా గురించి, నా ఫ్యామిలీ గురించి మాట్లాడి మాకు సొసైటీలో వాల్యూ లేకుండా చేశారనుకోండి, మిమ్మల్ని క్షమించనంటే క్షమించను. ఇది చెప్పడం కోసమేనా ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నారు? ఒక్కసారి చెప్తే చాలు. ఒక్క మాటను 10 సార్లు చెప్పక్కర్లేదు. మీకు 10 సార్లు చెప్తే గాని ఒక్కసారి చెప్పినట్లు అర్థం అవుతుంది. ఎలా మాట్లాడతారో చూస్తాను. మాట్లాడేటప్పుడు మీరు ఉంటారు కదా, చూడండి. మీరు స్టేజ్ మీద ఏం మాట్లాడతారో ఊహించుకుంటేనే నవ్వొస్తుంది. ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే అని మొదలుపెట్టి అరే బాప్రే అని నువ్వు అంటుంటే మిమ్మల్ని చూసి అందరూ బొల్లున నవ్వుతారు.